మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే, మొన్నటి రోజున బనకచెర్ల మీద అఖిలపక్ష ఎంపీల సమావేశంలో రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో చేసిన వ్యాఖ్యలు మన ఇక్కడ తెలంగాణలో పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉన్నాయి. ఒకవైపు ఇప్పటికే గోదావరిలో మనకు 943 టీఎంసీల అలొకేషన్ ఉండగా మరి ఇక్కడ 1000 టీఎంసీలు గోదావరిలో, అదేవిధంగా 500 టీఎంసీలు కృష్ణాలో మాకు ఎన్ఓసి రాసిచ్చి మరి ఇక్కడ నీకు మిగతా నీళ్ళని నువ్వు తీసుకుపోవడానికి మాకేమో ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదని చెప్పి రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో చేసినటువంటి వ్యాఖ్యలపై నిన్నటి రోజున హరీష్ రావు గారు తీవ్రంగా మండిపడ్డారు. మరి ఇప్పటికే 3000 టీఎంసీల నీళ్లు ఏదైతే గోదావరిలో మరి ఇక్కడ కలిసిపోతా ఉన్నాయో, అందులో 1950 ఏదైతే మనకి ఇప్పటికే ఉన్న 943 టీఎంసీలతో పాటు 1950 టీఎంసీల అలొకేషన్ తెలంగాణకు కావాలని చెప్పి ఒకవైపు కేసీఆర్ పట్టుబడతా ఉంటే, మరి ఇప్పటికే 943 టీఎంసీల అలొకేషన్ ఉండగా 1000 మరి ఇక్కడ చంద్రబాబును అడుక్కోవడం ఏంటి, ఇంకా కూడా మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ హక్కులను మరి కాలరాసి ఇక్కడ చంద్రబాబును బిచ్చమెత్తుకునే పరిస్థితిని తీసుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. బనకచెర్లకు ఆయననే పచ్చ జెండా ఊపుతా ఉన్నాడని కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు గుప్పించడం జరిగింది. అదేవిధంగా కృష్ణాలో 750 టీఎంసీలు కావాలని ఒకవైపు మరి ఇక్కడ బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే 500 ఇచ్చి మిగతా తీసుకుపోవని చెప్పడం మరి ఇక్కడ అవగాహన రాహిత్యానికి. అదేవిధంగా ఆయన మరి ఏదైతే ఆ ఎంపీల అఖిలపక్ష సమావేశంలో మరి ఏదైతే దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందని, నల్లమల ఏ ప్రాంతం కిందికి వస్తుందని చెప్పి, అదేవిధంగా బనకచెర్ల ఏ ప్రాంతంలో కడతా ఉన్నారని చెప్పి మరి అడగడం, మరి ఇక్కడ ఏదైతే ఆయనకు బ్యాగుల మీద ఉన్న సోయి బేసిన్ల మీద బేసిక్ నాలెడ్జ్ లేదని కూడా తీవ్రంగా మండిపడ్డారు. దాంతో పాటు ఆయనకు కింది స్థాయి అధికారులు, ఆయన కింద ఉన్న అధికారులు కూడా అదే రీతిలో ఉన్నారు. మరి ఏరి కోరి తెచ్చిపెట్టుకున్నటువంటి ఏదైతే నీటి పారుదల సలహాదారు, ముఖ్య సలహాదారు మరి ఇక్కడ బనకచెర్ల ఏ ప్రాంతంలో ఉన్నదంటే ప్రకాశం జిల్లాలో ఉన్నదని చెప్తాడు. మరి ఇక్కడ ఇటు ప్రభుత్వానికి, ఇటు ప్రభుత్వ అధికారులకు, ఇటు ప్రభుత్వ పెద్దలకు ఎవరికి కూడా సోయి లేదనే దానికి అది నిదర్శనంగా మారింది. అది ఏదైతే బనకచెర్ల ఉన్నదో ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్నది. ఆ మాత్రం సోయి లేకుండా ఇటు అధికారులు పనిచేస్తూ ఉంటే, ఇటు మరి ఇక్కడ బేసిన్ల మీద బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉంటే ఇక తెలంగాణ ప్రయోజనాలు ఏ విధంగా కాపాడబడతాయని చెప్పి మరి ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఏదైతే మరి ఇక్కడ ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా స్వయంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఒక ఫోటో దిగుదామని చూస్తే ఆయనకు నో అపాయింట్మెంట్. మరి నిన్నటి రోజున ఎంపీ మల్లు రవి మరి ఇక్కడ నేరుగా కలిసిండు. సామాన్య కార్యకర్తలు సైతం రాహుల్ గాంధీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది, కానీ మరి రేవంత్ రెడ్డిని మాత్రం దగ్గరికి రానియలేదు. అంటే వాళ్ళ మధ్యలో ఏ విధంగా అగాధం ఏర్పడ్డది. మరి కేవలం రాహుల్ గాంధీని కలిసి ఒక ఫోటో దిగి శుభాకాంక్షలు తెలియజేయడం కోసమే నిన్నటి రోజున బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని చెప్పి మరి కేంద్ర మంత్రులను కలిసే నెపంతో ఆయన ఢిల్లీకి వెళ్లి మరి అక్కడ పడిగాపులు కాసిన ఆయనను మరి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని బట్టి చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి మరి ఏర్పడ్డ అగాధం మరింత పెరుగుతా ఉన్నదనే దానికి సంకేతంగా మనం భావించవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే, ముందుగా నమస్తే తెలంగాణలో బాబుకు దాసోహం, రేవంత్ ద్రోహం, మన నీళ్లపై హక్కులు రాసివ్వడానికి రాష్ట్రం నీ జాగిరా రేవంత్, నీ అజ్ఞాన మూర్ఖత్వంతో తెలంగాణ తరతరాలకు నష్టం అంటున్న హరీష్ రావు. సీఎం రేవంత్ కు బ్యాగులపై ఉన్న నాలెడ్జ్ బేసిన్లపై లేదు, అందుకే దేవాదుల బనకచెర్ల ఎక్కడ ఏ బేసిన్లో ఉన్నాయో తెలుసలేదు. దేవాదులు ఏ బేసిలో ఉన్నదని అధికారం అడుగుతున్నారు. నల్లమల తెలంగాణకే చెందుతుందా అంటాడు. ఇంత బాధ్యత లేని, అవగాహన లేని, సోయి లేని వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం. అజ్ఞానంతో ఆయన తెలంగాణకు చేస్తున్న ద్రోహానికి ఉరి తీసినా తప్పు లేదు అని చెప్పి మరి ఇక్కడ నిన్నటి రోజున తీవ్రంగా వ్యాఖ్యలు చేసిండు హరీష్ రావు. ఒకవైపు ఆయన మరి అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ఇవాళ గోదావరి నీళ్ల మీద మరి ఇక్కడ మనం హక్కులు కోల్పోయినామని దీనికి కేసీఆర్ ను, హరీష్ రావును ఉదయాలని తీవ్ర వ్యాఖ్యలు ఏదైతే చేసిండో మరి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి, ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు తెలంగాణకు మరి ఇక్కడ ఇది పోరాడి సాధించి తెలంగాణను తీసుకొచ్చినందుకు ఉదయాలనా, లేదంటే మరి కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును ఇక్కడ కట్టి తెలంగాణ తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చినందుక మరి ఇక్కడ తెలంగాణలో ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి 10 ఏళ్లలో బంగారు తెలంగాణలో మలిసే ప్రయత్నం చేసి ఈ రోజు తెలంగాణను అగ్రభాగాన నిలిపినందుకు అన్న మరి నీలాంటి చేతగాని వాడిని ఇంకేం చేయాలని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఆయనను విమర్శనాత్మకమైన ప్రశ్నలు ఉత్పన్నమైన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. 2020 అక్టోబర్ 2 అప్పటి కేంద్ర జలవనరుల మంత్రికి కేసీఆర్ లేఖ రాసిండు. గోదావరిలో 968 టీఎంసీలు అప్పటికే కేటాయించిండు. అందులో
946 టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించిన 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసీ చెప్తున్నందున వరద జిల్లాలోని తెలంగాణకు 1950 టీఎంసీలు కావాలని కేసీఆర్ కోరిండు. మా లెక్కిట్లుంటే రేవంత్ మాత్రం 1000 టీఎంసీలు చాలని మన హక్కులను ఆంధ్రాకు అప్పగిస్తున్నారు. కృష్ణాలోనూ అంతే 700 టీఎంసీల నీళ్లు కావాలని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించడం, అడిగినంత ఇవ్వకపోతే 763 టీఎంసీల కోసం సుప్రీంకోర్టుకు పోయినాం, అఫిడవిట్ దాఖలు చేసినాం. ఇప్పుడు రేవంత్ కృష్ణా జిల్లాలో 500 టీఎంసీలు దానంటా ఉన్నాడు. బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇంత అజ్ఞానంతో ముఖ్యమంత్రి మాట్లాడితే మన వాదనకు విలువ ఉంటుందా అని చెప్పి మరి నిన్న అసలు ఏం జరుగుతుంది, మరి నదులు అంటే ఏంటి, ఈ బేసిన్లు అంటే ఏంటి, ఏ ప్రాజెక్టుకి ఎంత కలెక్షన్ ఉన్నది, అసలు మొత్తానికి మనకు గోదావరిలో మనకు ఎంత వాటర్ రావాలి, కృష్ణాలో మనకు ఎంత వాటర్ రావాలనే ఈ కనీస పరిజ్ఞానం లేని ఈ ప్రభుత్వంలోని పెద్దలు, ఇటు ముఖ్యమంత్రికి అవగాహన లేదు, మరి ఆయనకు అనుభవం లేదు. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా అనుభవం లేదు, అవగాహన లేదు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల అంటే తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మరి ఇక్కడ ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. అందులో భాగంగా మరి ఇక్కడ ఒకవైపు టీఆర్ఎస్ మరి ఇక్కడ కృష్ణాలో 750 మరి టీఎంసీల నీటి అలొకేషన్ కావాలని చెప్పి బ్రిజేష్ కుమార్ మన కమిషన్ వాదిస్తే ఈయనేమో 500 టీఎంసీలు చాలు అని అంటాడు. అంటే మరి ఇక్కడ మనం ఏదైతే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినామో 763 టీఎంసీలు కావాలని చెప్పి మరి అక్కడ అఫిడవిట్ దాఖలు చేస్తే మరి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి 500 మరి టీఎంసీలు చాలు అని బహిరంగ స్టేట్మెంట్ ఇస్తే ఈరోజు కోర్టులో మన వాదనలు ఏ విధంగా నిలబడతాయని కనీస సోయి పరిజ్ఞానం లేదు. మరి ఆయన కింద ఉన్న అధికారులు ఏమని పెట్టుకున్నాయంటే ఆంధ్రులను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇలా నీటి పారుదలకు సంబంధించిన మరి ప్రధాన సలహాదారు వచ్చేసి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి, కనీసం బనకచెర్ల ఆంధ్రలో ఏ ప్రాంతంలో కడతాడో కూడా తెలియని మరి ఒక సోయి లేని అధికారిని తీసుకొని వచ్చి, రిటైర్డ్ అధికారిని తీసుకొని వచ్చి ఇలా మనకు సలహాదారుగా పెట్టుకున్నాడు అని అంటే వీళ్ళ ద్వారా మనకు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, ప్రాజెక్టుల ప్రయోజనాలు ఏ విధంగా కాపాడబడతాయో ఒకసారి మనం గమనించాలి. ఇప్పటికే 946 టీఎంసీల అలొకేషన్ ఉన్నటువంటి మన గోదావరి బేసిన్కు ఇవాళ మాకు 1000 టీఎంసీలు చాలంటా ఉన్నాడు. మరోవైపు 3000 ఏదైతే టీఎంసీలు వరద జలాలు మరి సముద్రంలో కలుస్తూ ఉన్నాయని చెప్పి సిడబ్ల్యూసీ మరి కేంద్ర జలవనరుల శాఖ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానిలో మరి మాకు 1950 టీఎంసీలు కావాలి, 946 కాకుండా అని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ వాదిస్తూ ఉంటే ఈయన 946కు మరొక 54 చాలు, మాకు 54 టీఎంసీలు ఇచ్చి నీ ఇష్టం ఉన్నది చేసుకో అని చెప్పి మరి ఇక్కడ చంద్రబాబు ముందట దాసోహం అవుతా ఉన్నాడు. చంద్రబాబు దగ్గర బిచ్చం ఎత్తుతా ఉన్నాడు. నువ్వు చంద్రబాబుకు శిష్యుని అయితే అయినవు కాక, కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం నీ గురువుకు మరి దక్షిణ ఇస్తా ఉన్నావా? ఇలా తెలంగాణ ప్రజల గొంతులు కోస్తావా? రాబోయే రోజులలో మరి ఇక్కడ తెలంగాణ తరతరాలకు నష్టం ఏర్పడే అవకాశం ఉన్నదనే సోయి, మరి ఎలాంటి సోయి లేకుండా ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు ఈ మంత్రులందరూ కూడా ఊరేగుతున్న పరిస్థితి. ఎవరికి వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే కొత్త బిచ్చగాడొచ్చిండు పొద్దెరగడు అన్నట్టుగా వాళ్ళ మంత్రి పదవులు పట్టుకుని ఊగులాడుతూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఆలోచించిన వారు లేరు. ఒక్కొక్కరు 4-5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఉన్నారు, మరి విప్పుగా, మంత్రిగా, మల్ల మంత్రిగా చేస్తూ ఉన్నారు. 3 సార్లు ప్రభుత్వంలో అనుభవం ఉన్న వ్యక్తులకు కూడా ఈ కనీస సోయి లేకుండా ఏమైనా మరి తమ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ రాజకీయ నాయకులను కట్టడి చేయాలి, నెక్స్ట్ ఎట్లా గెలవాలి అనేది, ఏ విధంగా మనం సంపాదించుకోవాలి, మనం పెద్ద ఎత్తున మళ్ళీ ఓట్ల కొనుగోలు కోసం సిద్ధంగా ఉండాలనేది తప్ప తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ లాగా, హరీష్ రావు లాగా, కేటీఆర్ లాగా, మరి అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు జగదీష్ రెడ్డి అయితేంది, నిరంజన్ రెడ్డి అయితేంది, మరి అలాంటి వాళ్ళలాగా ఏ ఒక్క వ్యక్తి కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ మంత్రివర్గంలో లేరు అంటే అతిశయోక్తి లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. రేవంత్ బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మాట్లాడతావా? నీకు బ్యాగుల గురించే తప్ప బేసిన్స్ తెలివై, బూతులు వాగినట్టు కాదు, నీళ్ళ గురించి మాట్లాడు. దేవాదుల బనకచెర్లు ఎక్కడున్నాయో తెలియని మూర్ఖుడివి. 968 టీఎంసీలకు ప్రాజెక్టులను డిజైన్ చేసింది తెలంగాణ. 946 టీఎంసీలకు సిడబ్ల్యూసీ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. మన హక్కులుండగా 1000 టీఎంసీలు ఎట్లా అడుగుతావు? కృష్ణా జిల్లాలో 763 టీఎంసీల కోసం ఆల్రెడీ సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉన్నాం. 500 టీఎంసీలు ఇస్తే చాలని చెప్పడానికి నువ్వెవరు? తుమ్మిడియేటి వద్ద గ్రావిటీతో నీళ్లు వస్తాయనడం అవివేకం. 10 ఏళ్లలో 31.5 లక్షల ఎకరాలు స్థిరీకరించిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదిన్నరలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇవ్వలేని మూర్ఖుడివి నువ్వు. అవగాహన రాహిత్యంతో కేసీఆర్ పైన నిందలేస్తావా? ఉద్యమకారుల చరిత్ర మాది, నీదంతా ద్రోహ చరిత్ర. ముఖ్యమంత్రిపై నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పి మరి ఇక్కడ పూర్తిగా మరి ఎలాంటి సోయి పరిజ్ఞానం లేదని చెప్పి నిన్నటి రోజున రేవంత్ రెడ్డి మరి ఏదైతే అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ఆయన అవివేకాన్ని పూర్తిగా బయటపెట్టుకున్నాడు. కనీసం దేవాదుల ప్రాజెక్టు ఇవాళ చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు గోదావరి బేసిన్లో ఉంటుంది దేవాదుల ప్రాజెక్టు అని. దేవాదుల ప్రాజెక్టు మరి అక్కడ టీడీపీ హయాంలోనే ప్రారంభమైంది. మరి ఆ టీడీపీ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు కూడా అది గోదావరి మీద ఉన్నదా, కృష్ణా మీద
మీద ఉన్న మనకు ఉన్నాయే 2 బేసిన్లు, ఇటు కృష్ణా బేసిన్ ఇటు గోదావరి బేసిన్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి గోదావరి ఏదైతే వరంగల్కు దగ్గరగా కృష్ణానది ఏ విధంగా పారుతుందనే సోయి కూడా లేదు. మరి ఈనంగానే గోదావరి ఎక్కడెక్కడి నుంచి పోతుందో కూడా తెలియకుండా ఇలా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఏమైనా బూతులు మాట్లాడడం, నీచమైన భాష మాట్లాడడం, దిగజారుడు భాష మాట్లాడడం, మరి ఇక్కడ అక్రమ కేసులతోటి వేధించడం, గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ తిరగడం తప్ప మరి ఇప్పటికి కూడా 18 నెలలు అవుతుంది. దాని మీద కనీస అవగాహన తెచ్చుకోవాలన్న సోయి కూడా లేదు. అటు దానికి సంబంధించిన సంబంధిత మంత్రికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, వాళ్ళ మంత్రి వర్గానికే లేదు అనే విషయం మరి మొన్నటి రోజున ఏదైతే అఖిలపక్ష ఎంపీల సమావేశం ద్వారా తేటతెల్లమైంది. దానికి తోడు నల్లమల పులిబిడ్డ, నేను నల్లమల పులిబిడ్డని అంటాడు. అసలు నల్లమల్ల ఏ ప్రాంతంలో ఉన్నదో కూడా తెలియకుండా దాన్ని కూడా అడిగి అబాస్ పాలైండు. చివరికి లైవ్నే బంద్ చేయించుకునే పరిస్థితి వచ్చింది. నెటిజన్లు ఆటలాడుకున్న పరిస్థితిని కూడా చూడాలి రేవంత్ రెడ్డి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక బాబ్లీ బాబు బనకచెర్ల డాబు, 2 కళ్ళ చంద్రబాబు 2 నాలుకల ధోరణి, సముద్రంలో కలిసే వృధా నీళ్ళతోనే బనకచెర్ల అంటున్న ఏపీ సీఎం 2000 టీఎంసీలో కేవలం 200 టీఎంసీలే వాడుకుంటారట. అదే నిజమైతే 2.7 టీఎంసీల బాబ్లీని ఎందుకు వ్యతిరేకించినట్టు అని చెప్పి మరి అప్పుడు బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి మరి మహారాష్ట్రకు మనకు కూడా పెద్ద ఎత్తున మరి గొడవలు జరిగినాయి. దానికి సంబంధించి మరి వాళ్ళు 2.7 టీఎంసీల బాబ్లీని కట్టుకుంటే మరి మనం వ్యతిరేకించిన వీరే మాత్రం 200 టీఎంసీలను ఆంధ్రలో కట్టుకుంటారట. అది కనీస సంప్రదింపులు లేకుండా మరి ఇక్కడ నీటి లభ్యత లేని చోట ఏ విధంగా ప్రాజెక్టులు కడతారని మనం కేవలం రిజర్వాయర్లు కట్టుకుంటేనే కోట్ల కేసులు వేసిండు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. మరి ఇక్కడ మల్లన్న సాగర్ అయితేంది, కొండపోచమ్మ సాగర్ అయితేంది, మరి మిగతా ఏవైతే రిజర్వాయర్లు ఉన్నాయో నీటి లభ్యత లేని కాడ రిజర్వాయర్లు ఎట్లా కడతారు అని చెప్పి కోర్టుల్లో కేసులు వేసిండు. ఇవాళ మన అలొకేషన్ ఏదైతే ఉన్నదో 946 టీఎంసీలు దాన్ని మాత్రమే వాడుకుంటామని చెప్పి ఒప్పించి మెప్పించి ఇవాళ అన్ని అనుమతులు తీసుకొని కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కడితే ఇవాళ దాన్ని వాడుకోలేక చెతికిల పడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పూర్తిగా బీఆర్ఎస్ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా కాళేశ్వరం మీద బట్టగాల్చి మీదేసి ఇవాళ గోదావరిని ఎడారిగా మార్చి తెలంగాణ ప్రజల మరి ఇక్కడ ఏదైతే తాగునీటి అవసరాలు సాగునీటి అవసరాలను ఫలంగా పెట్టి ఇవాళ ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక జల హక్కులు ఏపీకి తాకట్టు, గోదావరి కృష్ణాలో కలిపి 1500 టీఎంసీలు చాలన్న రేవంత్. ఆ పై జలాలను ఏపీ తరలించుకుపోయిన అభ్యంతరం లేదన్న సీఎం. చంద్రబాబును ఒప్పించి ఎన్ఓసీ ఇప్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి. బనకచెర్ల కంటే మూసీ నదిపైనే మక్కువ చూపిన రేవంత్ బృందం అని చెప్పి మరి ఇక్కడ చంద్రబాబును ఒప్పించి ఎన్ఓసీ తీసుకోవాలన్నట. ఇంకా అర్కతినే మరి ఆలోచనలే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ అనేది మరి ఇక్కడ ఖచ్చితంగా మన ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడి మరి ఇక్కడ సాధించుకోవాల్సిన అంశం. ఇప్పటికే మనకు 946 టీఎంసీలు అలొకేషన్ ఉంటే 1000 టీఎంసీలు ఇప్పించండి బాబయ్య అని మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుక్కుంటా ఉన్నది. ఇలా నువ్వు చంద్రబాబుకు శిష్యుని అయితే అయినవు కాక, కానీ ఇక్కడ వాళ్ళకెంత ఉన్నదో మనకంతా ఉన్నది. ఇవాళ ఏపీ కంటే ముందుగా అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతా ఉన్నది. మనం ఎగువనున్నాం, మన నీళ్లు వాళ్ళు అడుక్కోవాలి, వాళ్ళని అడుక్కునే దుస్థితిని తీసుకొని వచ్చింది. ఇవాళ ఆల్రెడీ మనకు అలొకేషన్ ఉన్నదాన్ని కూడా ఇవాళ చంద్రబాబు ముందట మోకరిల్లడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని కూడా మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం అంతా గమనించాలి. ఈటల ప్రశ్నకు జవాబేది సీఎం. కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం ఉన్నదన్న రాజేందర్. నాటి కేబినెట్లో ఉన్న ఇప్పటి నీ మంత్రులను అడుగు ఆమోదం లేకుండా భారీ ప్రాజెక్టులు ఎలా కడతారని ప్రశ్న. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కన్నులు తెరవాలి కానీ రేవంత్ సర్కార్ ప్రజల కన్నీళ్లు పెట్టిస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఈటల రాజేందర్ స్పష్టంగా చెప్పిండు. మరి మొన్నట అఖిలపక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టు కనీసం కేబినెట్ ఆమోదం లేకుండా ఎట్ట కడతారు అని చెప్పి మళ్ళీ అబద్ధాలను ప్రజల లోపల మరి ఇక్కడ ఏదైతే ప్రజల మీదలో విషం నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఈటల రాజేందర్ కమిషన్ ముందు చెప్పిండు, మరోవైపు టీవీ డిబేట్లో చెప్పిండు. ఖచ్చితంగా కేసీఆర్ హయాంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా కేబినెట్ ఆమోదం చేయించుకోండి అని చెప్పిండు. మంత్రులుగా ఆయా శాఖల వాళ్ళు మరి నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని తదుపరైనా సరే కేబినెట్లో ఆమోదం పొందండి అని చెప్పిండు. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆమోదం లేదు అనడం, కేబినెట్ ఆమోదం లేదనడం మరి ఇక్కడ అవివేకమైన చర్య అని చెప్పడమే కాకుండా కేబినెట్ ఆమోదం లేదు అని కనుక మీరు నిరూపించగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి కూడా ఈటల రాజేందర్ మరి ఇక్కడ సవాల్ చేసిండు. మరోవైపు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి తనే వేసిన కమిషన్కు మరి క్యాబినెట్ మినిట్స్ ఇవ్వంటే ఇయ్యడు. ఎందుకంటే క్యాబినెట్ మినిట్స్ ఇస్తే దాన్ని బండారం మొత్తం బయటపడుతుంది. అది క్యాబినెట్ ఆమోదంతో కాళేశ్వరం నిర్మాణం జరిగింది అని మరి ఇప్పటి వరకు ఏదైతే అసత్య ప్రచారాలతోటి అబద్ధాలతోటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఏదైతే చేపట్టిండో అదంతా తన మెడకు చుట్టుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి తాను వేసిన కమిషన్కు మరి ఆ కమిషన్ కోరిన ఏదైతే పత్రాలు అందించడానికి వెనకాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఇంకా అబద్ధాలతోటి ఏ విధంగా ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో
చేసిండో మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఒకవైపు మరి ఇక్కడ కొంతమంది బీజేపీ నాయకులు కాంగ్రెస్ తోటి కలిసి కుట్రలు మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతే మరి ఇక్కడ పూర్తిగా దాన్ని నిరర్ధకం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఈటెల రాజేందర్ మాటల ద్వారా బీజేపీ బ్యాక్ అయిపోయింది. కాళేశ్వరంలో ఇప్పుడు కనుక మనం కలగజేసుకుంటే మరి బీజేపీ తెలంగాణ ద్రోహిగా నిలబడుతుందని చెప్పి వాళ్ళు బ్యాక్ అయినరు. ఇవాళ మరి రేవంత్ రెడ్డి బీజేపీ ఏదైతే దాని సహకారం చూసుకొని ఏదైతే బురదజాల్చే ప్రయత్నం చేసిండో ఇవాళ ఏకాకిగా మారిండు. ఇవాళ మినిట్స్ కనుక ఇచ్చినట్టయితే రేవంత్ రెడ్డి డొల్లతనం మొత్తం బయటపడుతుంది. కాళేశ్వరం గొప్పతనాన్ని ప్రపంచం అంతా మెచ్చుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం కేవలం బీఆర్ఎస్ మీద మరి కుట్రతోటి ఇవాళ ప్రజలకు మరి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చే తాగునీటి సాగునీటి మరి ఇక్కడ వాణిజ్య అవసరాలు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టును మరి ఇక్కడ మరమ్మతు చేయకుండా తెలంగాణకు ద్రోహం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇవాళ బనకచెర్ల మరి ఇక్కడ పురుడు పోసుకోవడానికి ప్రధాన కారకుడిగా మారుతా ఉన్న పరిస్థితిని కూడా మనం గమనించాలి. వద్దులే రేవంత్ పుట్టినరోజు నాడు సీఎం దగ్గరకు రానివ్వని రాహుల్ గాంధీ కలిసి శుభాకాంక్షలు చెప్తానని అగ్రనేతను కోరిన ముఖ్యమంత్రి పలువురు రాష్ట్రాల నేతలను కలిసిన రాహుల్ రేవంత్కును ఆఖరికి ఎంపీ మల్లురవి కూడా దొరికిన అపాయింట్మెంట్ కానీ మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి మాత్రం దొరకలేదు. విచారవదనంతో ఢిల్లీలో అధికారిక కార్యక్రమాలకు మరి ఇక్కడ రేవంత్ అని చెప్పి మరి కేవలం ఈ పుట్టినరోజు సందర్భంగానన్నా మనం రాహుల్ గాంధీని కలవచ్చు, ఒక ఫోటో దిగాలి. ఇప్పటికే మరి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను రాహుల్ గాంధీతో కలిసిన అని ఆయనే మీడియాకు చెప్పుకున్నాడు. ఎందుకోసం వచ్చినవా అని అంటే మరి ఇక్కడ మా దగ్గర కులగణన అనేది మేము బృహత్తరంగా బ్రహ్మాండంగా చేసి దేశానికే ఆదర్శంగా నిలిచినాం. అదేవిధంగా కర్ణాటక కూడా దిశా నిర్దేశం చేయడానికి వచ్చిన అన్నాడు. కర్ణాటక వాళ్ళు మరి ఏదైతే రాహుల్ గాంధీ తోటి సమావేశమైనో ఆ ఫోటో వచ్చింది కానీ అందులో అయితే మనో లేడు అంటే నేను చెప్పేటి అన్ని బుడ్డేతులే అని దాంతో తేడు తెల్లం అయిపోయింది. మరి ఎలాగైనా మళ్ళీ ఒక ఫోటో దిగి శుభాకాంక్షలతోటి ఒక బొకే ఇచ్చి ఆ ఫోటోను విడుదల చేసుకోవాలని నానా తంటాలు పడ్డాడట నిన్నటి రోజున. కానీ రాహుల్ గాంధీ మాత్రం దగ్గరికి రానియలేదు. నీ అంటొద్దు నీ సొంటొద్దు అని చెప్పి మరి దగ్గర రానియలేదు. ఆఖరికి సామాన్య కార్యకర్తతోటన్నా కలిసిండు కానీ రేవంత్ రెడ్డి తోటి కలవలేదు అని అంటే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ కాంగ్రెస్ను ఏ విధంగా సర్వనాశనం చేస్తూ ఉన్నాడు అని చెప్పి రాహుల్ గాంధీ భావిస్తూ ఉన్నాడో దీన్ని బట్టి మనకు తేటతెల్లం అవుతా ఉన్నది. ఒకవైపు బీజేపీని పన్నెత్తు మాట అన్నాడు ఏదైతే రేవంత్ బనకచెర్ల అక్కడ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కట్టుకుంటా ఉన్నది, చంద్రబాబును పల్లెత్తు మాట అన్నాడు, మరి ఇక్కడ బీజేపీని పల్లెత్తు మాట అన్నాడు. ఇవాళ అవకాశం వచ్చింది ఏపీని మరి ఇక్కడ ఆడుకోవాలి బనకచెర్ల విషయంలో మరి చీల్చి చెండాలు చల్చిన ముఖ్యమంత్రి మరి ఇక్కడ బుచ్చం ఎత్తుకుంటా ఉన్నాడు. ఆల్రెడీ మనకి ఏదైతే అలొకేషన్ ఉన్నదో దానికోసమే మాకు ఎన్ఓసి అని అడుక్కుంటున్న దుస్థితి ఇవాళ ఈయన చేతగాంతనంతో అసమర్థతతోటి ఒకవైపు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు మరి ఇక్కడ ఏదైతే వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటే మరోవైపు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధపాతాలని పోతా ఉన్నదని అయితే అధిష్టానం భావిస్తూ ఉన్నది. రాబోయే రోజులలో కాంగ్రెస్కు ఓటేయడానికి తెలంగాణ ప్రజలు జంకే పరిస్థితిని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అని మరి ఇక్కడ వాళ్ళు భావిస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. వారిలోకి అగ్రరాజ్యాలు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు అని చెప్పి ఏదైతే ఇరాన్ను మరి ఇక్కడ ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ను అదుపులోకి తీసుకోవాలి, తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, దానిలో ఉన్న మరి ఏదైతే ఆయిల్ నిల్వల మీద తన గుత్తాధిపత్యం సాధించాలని అమెరికా ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నదో రష్యా వార్నింగ్ ఇచ్చిందట. మీరు కనుక ఇజ్రాయెల్ తోటి మరి జట్టుగట్టి ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తే ఖచ్చితంగా మేము ఇరాన్ తరఫున నిలబడతామని చెప్పి రష్యా మరి ఇక్కడ ప్రకటన చేయడంతో మరి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అని చెప్పి మరి ఇక్కడ ప్రపంచ దేశాల కూడా మరి ఇక్కడ ఒక అంతా మరి ఏదైతే ఉలికిపాటుకు గురవుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరి ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య మరి వాళ్ళను ఏదైతే శాంతి ఒప్పందాల వైపు లేదంటే వాళ్ళ మధ్యవర్తిత్వం వహించి వాళ్ళను యుద్ధం ఆపే ప్రయత్నాలు చేయాలి. కానీ ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఏదైతే ట్రంప్ ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఖమేనీని అంతం చేస్తామని చెప్పి మరి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు. మరి ఇరాన్ కూడా ఏమాత్రం తలొగ్గకుండా తన ప్రయత్నాలు తాను సాగిస్తూనే ఉన్నది. ఉక్రెయిన్ ఏ విధంగా అయితే రష్యా మీద పోరాటం చేస్తూ ఉన్నదో ఇరాన్ కూడా అదే విధంగా మరి ఇజ్రాయెల్ మీద పోరాటం సాగిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మళ్ళీ తెరపైకి ఇచ్చంపల్లి సాగరట. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముందు సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ ప్రతిపాదన గోదావరి జలాలను వినియోగించుకోవాలనుకుంటే దీనిపై చర్చకు సిద్ధమని వెల్లడి. గతంలో ఈ అనుసంధాన ప్రాజెక్టును ప్రతిపాదించిన కేంద్రం 15.8 టీఎంసీల సామర్థ్యంతో ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి ప్రణాళిక, రోజుకు 2.2 టీఎంసీల నీటిని సాగర్కు మళ్లించేలా ఎన్డబ్ల్యూడిఏ డిపిఆర్ మొత్తం 230 టీఎంసీలో తెలంగాణకు 65, ఏపీకి 80, తమిళనాడుకి 84 టీఎంసీల కేటాయింపట. మరి ఏ నిర్ణయం తీసుకున్నా అస్తవ్యస్త నిర్ణయాలే. ఒక్కరికి కూడా ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద తెలంగాణకు మరి ఏదైతే
ఈ గోదావరి బేసిన్లో కానీ కృష్ణా బేసిన్లో కానీ మనకి ఎంత అలొకేషన్ ఉన్నది, మనం ఎంత కోసం కొట్లాడాలనే మరి సోయి లేదు. మరోవైపు చూసుకున్నట్లయితే కృష్ణా జలాల్లో మనకు అలొకేషన్ ఉన్నదంతా కూడా వాడుకోకుండా ఒకవైపు ఏపీ జలదోపిడికి పాల్పడుతూ ఉంటే కూడా గుడ్లప్ప గురించి చూసిన ప్రభుత్వం మరి మనకున్న ఏదైతే 24% వాటానే వాడుకోలేని దుస్థితిలో ఉన్నాం. మరి ఇక్కడ ఇవాళ చూసుకున్నట్టయితే ఇంకా ఏదైతే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడడానికి చిత్తశుద్ధి లేని ఈ కాంగ్రెస్ కేవలం 300 కోట్లతోటి మరమ్మతు జరుగుతుంది. అది కూడా ఎల్ఎన్టీ సంస్థ తన సొంత ఖర్చుతో చేస్తా అన్నా కూడా దాన్ని చేయనీయకుండా ఆపేసి గోదావరిని మరి ఎడారిగా మార్చిన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ కేంద్రం సహకారం ఇస్తే మా నీళ్లు మీరు తీసుకుపోయిన కానీ మాకు ఒక ప్రాజెక్టు కట్టుకోవడానికి అవకాశం ఇస్తే దానిలో ఎంతో కొంత మిగులుతాయి మాకు కూడా అన్న చందంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి ప్రయత్నం చేస్తారట. ఇలా కాళేశ్వరాన్ని కనుక సక్రమంగా మనం వాడుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర నీటి అవసరాలన్నింటినీ కూడా తీరుస్తుంది కాంగ్రెస్. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ఇవాళ కాళేశ్వరం మీద కుట్రలు అన్నీ ఇలా కాళేశ్వరాన్ని ఏదైతే మరి ఇక్కడ అన్నారం ప్రాజెక్ట్ అయితేంది, సుందీల ప్రాజెక్ట్ అయితేంది, మరి మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా మరి ఈ 2 ప్రాజెక్టులకు ఎలాంటి చెక్కు జరగకుండా ఉన్న ప్రాజెక్టుల గేట్లను కూడా ఎత్తి గోదావరిని నీళ్లను వృధాగా వదిలేస్తూ ఉన్నది. ప్రాణహిత నీటిని ఒక చుక్క కూడా వాడుకోకుండా కిందికి వదిలేసి ఇవాళ తెలంగాణకు తీవ్ర ద్రోహం చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే బనకచెర్లను అడ్డుకొనేట తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన అని చెప్పి మరి బనకచెర్లకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ ఇప్పటి వరకు బనకచెర్ల మీద మొదలుపెట్టినప్పటి నుంచి మరి గొడవ పెడుతూనే ఉన్నది. మరోవైపు చూసుకుంటే నమస్తే తెలంగాణ వరుస కథనాలు రాసింది. మరి ఇక్కడ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉన్నది. బనకచెర్ల పేరుతోటి ఏపీ జలదోపిడికి పాల్పడబోతా ఉన్నది. గోదావరిని దోచి ఏదైతే గోదావరిని ఎడారిగా మార్చి మరి గోదావరి జలాలను ప్రాణహిత జలాలను ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ వంతపడతా ఉన్నది. కాళేశ్వరాన్ని మరి ఇక్కడ మరమ్మతు చేయకుండా మన నీటిని కిందికి వదిలి ఇలా ఏపీ ప్రాంత ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నదని వరుస కథనాలు రాసింది. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వరుసగా మరి ఇక్కడ దాని మీద పెద్ద ఎత్తున మరి ఇక్కడ పోరాటం చేస్తే ఇప్పుడు మేల్కొన్నది. ఆ మేల్కొని కూడా మరి ఇక్కడ ఏ విధంగా పోరాటం చేయాలో తెలియని దుస్థితిలో ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో మరి 1000 టీఎంసీలు ఇల్లా 500 టీఎంసీలు ఇల్లా అని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక ఇక్కడ ఏదైతే అసమర్థ ప్రభుత్వం ఉంటే మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మరి వాడుకుంటాడో మనకు తెలిసిందే. కేసీఆర్ ఉన్నన్ని రోజులు తెలంగాణలో అడుగు పెట్టడానికే సాహసించిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. టీడీపీకి మళ్ళీ పురుడు పోసి ఇక్కడ టీడీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టి మరి ఇక్కడ 2 రాష్ట్రాలను గుత్తాధిపత్యం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఈ అసమర్థ ప్రభుత్వం ఉండడంతో మరి ఇక్కడ తెలంగాణకు రావాల్సిన నీటి వాటానంతా కూడా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మరి గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి, మిగిలిన నీటినే మేము వాడుకుంటాం అంటా ఉన్నాడు. అంటే ఈ రకంగా నీకు కట్టే మరి సామర్థ్యం లేదు, సోయి లేదు నీకు. ఎందుకంటే నువ్వే చెప్పినావు మాకు మరి ఇక్కడ ప్రాజెక్టులు కడదామంటే పైసలు లేవు, నీళ్ళు ఆపుదామంటే ఆపలేకపోతున్నావు అని చెప్పి ఏదైతే నీ బేల మాటలు మాట్లాడినావో నీకు ఎంత కట్టుకుంటావో కట్టుకోన్నాడు. ఇదే మాట కనుక కేసీఆర్ ఉన్నప్పుడు కనుక మాట్లాడుంటే ఇంకా 4 ప్రాజెక్టులు కట్టి నీకు నీళ్ళ సుఖ రాకుండా కూడా చేసేవాడు. మరి ఇక్కడ ఎలాగో నీకు అంత సామర్థ్యం లేదు, అంత శక్తి సామర్థ్యం లేవు అని చెప్పి నీ గురించి మొత్తం మరి ఇక్కడ చంద్రబాబు నాయుడుకు తెలుసు. కాబట్టి మీరు కూడా ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లను తీసుకొని మీకు మిగిలిన నీళ్ళని నేను తీసుకుంటా అన్నాడు. అంటే నీళ్లు ఆపే శక్తి నీ దగ్గర లేదు అని చెప్పి మరి నీ గురువు చంద్రబాబు నాయుడుకు తెలిసిపోయిందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే బనకచెర్లను నిలువరించాలని మరి అడుక్కోవాల్సి వస్తూ ఉన్నది ఇక్కడ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. మరి ఇక్కడ శాసించే స్థాయి నుంచి ఇవాళ యాచించే స్థాయికి తీసుకొచ్చిండు మరి రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తెలంగాణ ఏ రోజు కూడా ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లలేదు. అదేవిధంగా పక్క రాష్ట్రం ఏదైతే ఏపీని అడుక్కునే స్థితి రాలేదు. ఇవాళ తెలంగాణ మీదనే ఏపీ ఫిర్యాదులు చేసింది కానీ ఏపీ మీద ఏ రోజు కూడా మనం ఫిర్యాదు చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే సమర్థవంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రాంత ప్రయోజనాలు కాపాడుకోవడానికి మనం మరి ఏ విధంగా మరి ఎత్తులు పై ఎత్తులు వేయాలో కేసీఆర్ చాణక్య నీతితోటి ముందుకు సాగిండు. కాబట్టి ఆ రోజు ఏపీ నుంచి మరి చంద్రబాబు నాయుడు అనేక కేసులు వేసిండు మన తెలంగాణ ప్రాజెక్టుల మీద. అయినప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా అక్కడ నిలవకుండా దానికి సరైన అఫిడవిట్లు వేసుకుంటూ ఇవాళ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టి ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు తెలంగాణ ప్రాంత సాగునీటి అవసరాలను తీరిస్తే ఇవాళ మళ్ళీ అసమర్థ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ యాచించే స్థాయికి వేయింది మన పరిస్థితి అని కూడా మనం ఇక్కడ గమనించాలి.
ఇక ట్రంప్ నిన్నటి రోజున ఆఖరికి ఒప్పుకున్నాడు, ఇలా నా ప్రమేయం ఏమి లేదు, ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించి ఇక్కడ అవును వాళ్ళిద్దరిదే ఘనతాట, భారత్ పాక్ కాల్పుల విరమణలో నా ప్రమేయం లేదు ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్ పాక్ సైన్యాధిపతితో విందు భేటీ అట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు నేనే ఆపిన యుద్ధాన్ని అని చెప్పి మరి ఇక్కడ ప్రధాని మోడీని ఇరకాటంలో పెట్టిన ట్రంప్ ఎట్టకేలకు అంగీకరించిందట, నా ప్రమేయం ఏమి లేదు, వాళ్ళిద్దరే మరి ఇక్కడ ఏదైతే చొరవ చూపి ఇవాళ ఆ యుద్ధాన్ని ఆపినరు అని చెప్పి ఆయనకు విందు భోజనం పెడతా ఉన్నాడట. ఇందులో కూడా ఒక కారణం ఉన్నది, ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మరి ఇక్కడ యుద్ధం చేస్తూ ఉన్నదో ఇరాన్కు అనుకూలంగా పాకు ఎక్కడ మరి ఇక్కడ వీళ్ళ అణ్వాయుధాలను ఇరాన్కు పంపిస్తుందో అని చెప్పి ముందే పాకును దుయ్యే ప్రమేయం చేస్తూ ఉన్నాడు, నెత్తి మీద చేయబెట్టి దువ్వే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఇరాన్కు పాకు సహకారం లేకుండా ఉండడానికి సైన్యాధికారిని తీసుకొచ్చి ఇంట్లో ఏదైతే వైట్ హౌస్లో విందు భోజనం పెట్టి మరి మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పనిలో పనిగా మీదే గొప్ప, నేను గొప్ప కాదంటా ఉన్నాడు. మరి ఇక్కడ ట్రంప్ ఆయన ఏదైతే ఒక అగ్రరాజ్యానికి అధినేత అయి ఉండి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నాడో ట్రంప్ అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ట్రంప్ అమెరికాను అపహాస్యం చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి తెలంగాణను అపహాస్యం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మాటలు ఒక మాటకు పొంతన ఉండదు, పొద్దున మాట్లాడిన మాటకు సాయంత్రం ఆయననే కౌంటర్ ఇచ్చుకుంటాడు, ఆయన మాటలకు ఆయననే కౌంటర్ ఇచ్చుకుంటాడు. ఆయనకు అసలు సబ్జెక్టు మీద అవగాహన ఉండదు, మరి ఇక్కడ నీటి అవసరాల మీద అవగాహన ఉండదు. మరి ఇక్కడ ఏదైతే హరీష్ రావు దానితోటే అన్నాడు, నీకు బ్యాగుల మీద ఉన్న సోయి బేసిన్ల మీద బేసిక్స్ మీద లేవు అని చెప్పి నిన్న మరి ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ఏదైతే ఉన్నాయో అవి మరి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న విషయాన్ని కూడా గమనించాలి. మరి ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. ఇలా తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే బీఆర్ఎస్ఏ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడడానికి ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత బంగారు తెలంగాణ కోసం ఇలా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్. కాబట్టి మనం బీఆర్ఎస్ని కాపాడుకుంటేనే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడబడతాయి. కాబట్టి ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా కాంగ్రెస్ను బొందబెడితేనే తెలంగాణ బాగుపడుతుంది అనే విషయాన్ని తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.